హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేనైతే ఇవ్వండి అంబలి తయారు చేసుకుంటున్నాను. రాగి పిండి అంబలి. అది ఏటమ్మా పచ్చిపిండి అంబలి అంటారు చూడు, అలాగా రాగి జావ అంటారు కదా, అది. దానికోసం నేను 15 ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. అరిసెలు, తర్వాత కొర్రలు, తర్వాత జొన్నలు, గంటెలు, తర్వాత బొబ్బర్లు, జీడిపప్పు, బాదం పప్పు, తర్వాత ఇంకా పుచ్చగింజల పప్పు, తర్వాత గుమ్మడి గింజల పప్పు, అన్ని ఐటమ్స్ 15 తీసుకున్నానండి. గోధుమలు తీసుకున్నాను, తర్వాత అన్నీ అండి. మొత్తం దాదాపు అరికెలు, కొరకలు, తర్వాత గంటెలు, ఇలాంటివన్నీ మిలిట్స్ అన్నీ ఒక 15 ఐటమ్స్ తీసుకున్నానండి. అన్నీ కలిపి ఇవి 2 ఎంతలు ఉండదు, ఇవి సోలు 2 ఎంతలు ఉంటే అది అర కేజీ ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఇవి జీడిపప్పు అవి ఏమో 100 గ్రాములు వేసి ప్యాకెట్ తీసుకున్నాను నేను. అవి అన్నీ మొత్తం కలిపి ఒక 15 ఐటమ్స్ అండి. హెల్తీగా ఉండడం కోసం ఉదయం పూట ఇవి తాగుతానండి. ఇవి చేసుకొని అంబల్లా పౌడర్ చేసుకొని ఇంకా అంబల్లా చేసుకొని తాగుతాను. ఇంకా అన్నం ఏం తినట్లేదు. రాజ్మా గింజలు కూడా తీసుకున్నానండి. జీడిపప్పు తీసుకోలేదండి, ఓన్లీ బాదం పప్పే తీసుకున్నాను. బొబ్బర్లు కూడా తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్నాను, ఒక 15 ఐటమ్స్ ఇలాంటివన్నీ తీసుకొని అవి మీకు చూపిద్దాన్ని నేను ఏం అంబలి తాగుతానా అనేసి. ఇవన్నీ కలిపి వేయించుకొని అప్పుడు పౌడర్ చేసుకొని అంబలి చేసుకుంటానండి నేనైతే.